యూత్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, బీజేపీ, ఫ్రీజింగ్ చేసిన కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను వెంటనే ఫ్రీజింగ్ చేసిన కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను వెంటనే జై కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక అరాచక పాలన సాగిస్తూ ఈరోజు ప్రతిపక్షాల గొంతులు నొక్కుతూ ఒక ప్రతిపక్ష పార్టీల ఉనికి లేకుండా చేస్తున్నటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని రేపు రాబోయే ఎన్నికలలో గద్దె దించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం. అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క బ్యాంక్ అకౌంట్లన్నీ సీజ్ చేసి వాళ్ళ యొక్క అరాచకత్వాన్ని రుజువు చేసుకున్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి కూడా బీజేపీకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజులలో తప్పకుండా కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం వచ్చి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చేయడానికి కొరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా కంకణబద్దులై రేపు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారి ఆదేశం మేరకు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరును ఎండగట్టడం కోసం ఇవాళ జనగామ నియోజకవర్గం చేర్యాల పట్టణంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్లను ఫ్రీజింగ్లో పెట్టడానికి రాజ్యాంగ సంస్థలను పావుగా వాడుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కొద్దని చెప్పేసి యూత్ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మధ్యలో ఎలక్టోరల్ బాండ్ల విషయం చర్చకు వచ్చింది. సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసింది మీకు. దాని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీకు దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలలో ఎక్కువ శాతం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సుమారు 78% చందాలు బీజేపీ పార్టీకే వచ్చినాయి. అది నగ్న సత్యం, లోకమంతా చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం 16% మాత్రమే చందాల రూపంలో నిధులు సమకూరినాయి. ఆ చందాలను సమకూరినటువంటి చందాలను కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సాధారణ ఎన్నికల్లో పార్టీ కార్యక్రమాలు జరపకుండా పార్టీ కార్యక్రమాలకు జాతీయ నాయకులు వివిధ రాష్ట్రాలకు ప్రచారంలో పాల్గొనకుండా ఏదైతే కుట్ల బుద్ధి కొద్ది బీజేపీ ప్రభుత్వం వివరిస్తున్నదో వచ్చే ఎన్నికల్లో ఓటు రూపంలో దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని చెప్పేసి తద్వారా మీకు గుణపాఠం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక మానుకోండి, ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలకు మీకు ఎలాంటి హక్కులున్నాయో రాజకీయ హక్కులున్నాయో మాకు కూడా మా కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి రాజకీయ హక్కులు ఉంటాయని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాము. మాకు మా కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు ఏవైతే ఫ్రీజింగ్లో పెట్టిరో ఆ అకౌంట్లన్నీ వెంటనే అన్ఫ్రీజ్ చేయాలని చెప్పేసి యూత్ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. జై కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.